అందరికీ నమస్కారం అండి. నేను మీ బాబురావు మాట్లాడుతున్నాను. ఈరోజు గౌరవ మినిస్టర్స్ గత వారం రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రులందరూ సింగపూర్లో పర్యటిస్తున్నారండి. ఈ క్రమంలో మన పిఎస్ఏ సంస్థ ఆధ్వర్యంలో ఒక 2 విషయాల్ని వారి దృష్టికి తీసుకునేవడం జరిగిందండి. ఏదైతే ఉన్నారో ఈ యొక్క బిల్డింగ్ ఆ వెనుక పక్క బస్ చేస్తున్నారండి. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి వారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి కలిసి 2 విషయాల్ని వారి దృష్టిలో పెట్టడం జరిగిందండి. నెంబర్ 1, శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామంలో ఉన్నటువంటి ఒక అబ్బాయి, అతని పేరు రామడ ఓంకార్, దురదృష్టవశాత్తు అబుదాబిలో చనిపోయారండి. అబుదాబిలో చనిపోయిన తర్వాత ఆ యొక్క పార్థివాన్ని కనీసం ఆఖరి చూపు కూడా చూపించకుండా అక్కడే ఖననం చేస్తారండి. కనీసం ఇండియా కూడా పంపించలేదు. ఆ తర్వాత ఆ కుటుంబానికి 1 రూపాయి కూడా సహాయం చేయలేదండి. ఆ కుటుంబంలో తండ్రి లేరండి, ఒక అమ్మ చెల్లెమ్మ ఉంది. కనీసం 1 రూపాయి కూడా వారికి హెల్ప్ చేయలేదు. అదేవిధంగా మన ప్రభుత్వం నుంచి కూడా 1 రూపాయి కూడా సహాయం చేయలేదండి. కాబట్టి మీరందరూ దయతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి వేడుకోవడం జరిగిందండి. దానికి తప్పకుండా హెల్ప్ చేస్తామనేసి ఆ హోమ్ మినిస్టర్ శ్రీమతి పొంగలపూడి అనిత గారు మరియు అదేవిధంగా నెంబర్ 2, మన పిఎస్ఏ సంస్థ కోసం స్థలం దాదాపుగా 13 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ విషయాల్ని ఎంతమంది మినిస్టర్లు కలిశాను, ఎన్నిసార్లు కలిశాను, సింగపూర్లో ఇండియాలో ఎంతమందితో కలిశాము, అందరికి చూపించాను ఫొటోస్. మొత్తం ప్రజెంటేషన్ చూసిన తర్వాత సారు కింజరాపు అచ్చెన్నాయుడు గారు చాలా బాధపడ్డారు. ఇంతగా ఒక చిన్న బిల్డింగ్ కోసం, ఒక సంస్థ కోసం ఎంత తాపత్రయం పడుతున్నావా అనేసి అన్నారు. అవును సార్, అది మాకు కొండంత భారం, అది మీలాంటి వారికి అది పెద్దలకి చిన్నది. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాన్ని పిఎస్ సంస్థ కోసం పాలవలస గ్రామ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని, ఒక 50 సెంట్ల స్థలాన్ని సంస్థకి అందివ్వమని చెప్పానండి. సంస్థ ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఆ సేవలో ఆ స్థలంలో చేస్తామండి. ఎప్పుడైతే సంస్థ ఒకవేళ అనివార్య కారణాల చేత సంస్థ లేనిచో ఆ స్థలాన్ని తిరిగి గ్రామానికి, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పగా అతను తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పారు. పిఎస్ఏ బృందాన్ని ఎక్కడైతే మన పాలవలస గ్రామంలో ఉందో ఆ బృందాన్ని అతను కలవమని చెప్పారు. అదేవిధంగా శ్రీ బెందాల అశోక్బాబు గారు, ఇచ్చాపురం ఎమ్మెల్యే గారిని కూడా అతను మాట్లాడి చెప్తామని చెప్పారు. కాబట్టి పెద్దలందరూ కలిసి ఈ యొక్క మానవత దృక్పథంతో ఈ చేస్తున్న సేవలను మీరందరూ గుర్తించి మేము చేస్తున్న పిఎస్ సంస్థ సేవలకి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.